హలో అండి. ఈరోజు నేను శారీ కొంగుముళ్ళు ఎలా ఈజీగా వేసుకోవాలో మీకైతే చూపిస్తాను చూడండి. చాలామంది శారీ కొంగుముళ్ళు వేసేటప్పుడు చిన్న అట్టముక్కకు కానీ లేదా బుక్కుకు కానీ ఇలా చుట్టేసి మరీ వేసుకుంటారు కదా. ఇలా వేసుకుంటే కేవలం 1 లేదా ఒక 5 కుచ్చులు మాత్రమే వేసుకోగలుస్తారు. కానీ నేను వేసే ప్రాసెస్లో మీరు చూస్తే ఒక్కసారికే 15 కుచ్చుల వరకు వేసుకోవచ్చండి. డెఫినెట్లీ 15 కుచ్చులు అయితే ఒక్కసారికే వస్తాయి. ఇలా వేసుకోవడం వల్ల చాలా ఈజీగా 1 అవర్లో అయితే మనం శారీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో ముళ్ళు కట్టేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లో మనం కుట్టుకోవచ్చు. అంత ఈజీగా వస్తుందండి. నేను డైలీ నా శారీస్కి అయితే కంపల్సరీ పట్టు శారీస్ అన్నిటికీ వేసుకుంటుంటానండి. ఇలానే వేసుకుంటాను. చూడండి, కాలు బటన్ వేలికి చేతికి ఇలా దారం చుట్టుకోండి. నేనైతే 150 టైమ్స్ అయితే చుట్టుకుంటానండి. ఎందుకంటే కాస్త థిక్గా ఉంటే బాగా కనిపిస్తాయి కదా. నేను ఎప్పుడు 150 టైమ్సే వేసుకుంటాను. ఇప్పుడు నేను 150 టైమ్స్ వేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనం తీసుకొని కుచ్చుళ్ళు అయితే కట్టుకుందాం. అది ఎలా కట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ దారాన్ని అయితే తీసుకొని పైకి అయితే ఇలాగ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని దీన్నేమో ఒక్కొక్క కుచ్చు అయితే కట్టుకోవాలండి. ఫస్ట్ కుచ్చు కట్టుకునేటప్పుడు ఏదైనా దారాన్ని టైట్గా ఇలా కట్టుకోండి సపోర్టింగ్ కోసం. నేనైతే మిషన్కి కానీ లేకపోతే ఇలా ఏదైనా చైర్కి కానీ ఇలా టైట్గా ఫస్ట్ అయితే ఒక దారాన్ని 2 పొరలు కట్టుకుంటాను. తర్వాత దీన్ని కుచ్చులుగా ఇలా కట్టుకోవాలి. నేను దీనికోసం సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేశానండి. జరీ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని మనం కట్ చేసుకోవాలి. ముందే నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటాను. పెట్టుకొని ఒక్కొక్క కుచ్చు అయితే ఇలా చేత్తోనే ఇలా కట్టేస్తానండి. నేను ఎప్పుడు సూది దారంతో చాలామంది వేస్తుంటారు కదా, అలా అయితే వేయను. నాకు ఇలాగే చాలా అలవాటు. ఇంకా ఇలా వేస్తే స్ట్రాంగ్గా కూడా ఉంటాయి, అసలు ఊడిపోవు. ఇలా ఫస్ట్ నేను అన్ని కూడా ఇలాగ కుచ్చులు వేసుకున్నానండి. అయితే నేను వేసుకునే శారీకి 2 కలర్స్ అయితే వేసుకుంటున్నాను. అంటే మనం 2 టైమ్స్ ఇలా కుచ్చులు కట్టుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ అయితే ఇలా రెడ్ కలర్ని అయితే ఇలా ఈ విధంగా కుచ్చులు కట్టాను. ఇప్పుడు గ్రీన్ కలర్ చూపిస్తాను చూడండి. ఇదే విధంగా సేమ్ గ్రీన్ కలర్ కూడా 150 టైమ్స్ అయితే వేసుకోవాలండి. మనం 150 టైమ్స్ అయితే వేసుకున్నాం చూడండి. దీన్ని కూడా గ్రీన్ని కూడా ఇలా ఇదే విధంగా 150 టైమ్స్ అయితే మనం చుట్టుకోవాలి. చుట్టుకొని చక్కగా 150 టైమ్స్ ఇప్పుడైతే నేను చేసుకున్నాను. థిక్గా వస్తుంది చూడండి. దీన్ని ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్గా రెడ్ కలర్ని ఎలాగైతే కట్టుకున్నానో అలాగే దీన్ని కూడా కట్టుకుంటాను కొంగుముళ్ళలో. ఫస్ట్ నేను ముళ్ళని వేసేస్తాను. తర్వాత దానికి ఏవైనా పూసలు కానీ లేకపోతే ఏమి వస్తే అవి దాన్ని వేసి మంచిగా అయితే శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే బాగా వస్తుంది. ఇలా 2 కలర్స్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని కూడా ఇలా జరీ థ్రెడ్ ముందుగానే కట్ చేసుకొని మళ్ళీ ఇలాగ కుచ్చుల్లాగా కట్టుకున్నాను. ఓవరాల్గా మొత్తం అయితే నాకు 28 వరకు కుచ్చులు వచ్చాయండి. రెడ్ కలర్ కాస్త ఎక్కువ, ఎందుకంటే స్టార్టింగ్ రెడ్ వేస్తాను కాబట్టి మళ్ళీ ఎండింగ్లో రెడ్ వస్తుంది కాబట్టి రెడ్ కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటాను. గ్రీన్ అయితే 15 వరకు వేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు వీటిని గుచ్చి చూపిస్తాను. నా శారీ అయితే ఇదండి, పట్టు శారీ. ఈ శారీకి 2 కలర్స్తోని కాంబినేషన్లో అయితే వేస్తున్నాను. చాలా బాగుంటాయండి. ఇలా ఫాస్ట్గా వేసుకోవచ్చని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఇలాగ దారాన్ని అయితే తీసుకోండి, కిందకు గుచ్చుకొని దీంట్లో 2 బీడ్స్ ఒక ఫ్లవర్ అనమాట. ఇది పెట్టుకొని దానిలోకి ఒక కుచ్చు అయితే ఎక్కించుకోవాలి. ఒక కుచ్చు ఎక్కించుకొని మళ్ళీ లోపటి నుంచి అయితే దారాన్ని పైకి తీసుకోవాలండి. పైకి తీసుకొని లోపల వెళ్ళి ఇలాగ మళ్ళీ 2 టైమ్స్ వేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అస్సలు ఊడిపోదు. 2 టైమ్స్ అయితే పైనుంచి కింద నుంచి ఇలా వేసుకోండి. వేసుకొని మళ్ళీ కింది నుంచి లాక్కొని నాట్ అయితే బ్యాక్ సైడ్ వేసుకుంటాం కదా, మనం అందరికీ తెలుసు. వెనక సైడ్ అయితే ముడి వేసుకోవాలి. నేను అన్నిటికి కూడా 2 టైమ్స్ పైనుంచి ఇలా కింది నుంచి పైకి ఇలా తీసుకుంటానండి. తీసుకొని బ్యాక్ సైడ్ అయితే నాట్ వేసుకుంటాను. కలర్ ఏమో ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటున్నానండి. ఇలా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. కేవలం 60 నుంచి 70 రూపీస్ మాత్రం మీరు ఖర్చు చేస్తే ఓవరాల్గా శారీ అయితే వేసుకోవచ్చండి. బయట ఇస్తే 300 అడుగుతారు ఇదే డిజైన్కి. స్టార్టింగ్లో నేను ఒక శారీ వేయించాను. ఆ తర్వాత ఇంకా ఎందుకు మనమే వేసుకోవచ్చు, ఇదేమంత కష్టం కాదనిపించి నేనే ట్రై చేస్తున్నాను. ఇంకా నావైతే ఒక 5-6 శారీస్ వరకు ఇలానే వేసుకుంటున్నానండి. ఒక్కోసారి ఓన్లీ సింగిల్ డిజైన్ వేస్తాను, లేకపోతే ఇలా డబుల్ కలర్స్ వేస్తూ ఉంటాను. చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇలా వేసుకుంటే తొందరగా అయిపోతుంది.
ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను గ్రీన్ కలర్ని కూడా అదే విధంగా ఎక్కించుకుంటున్నాను చూడండి. గ్రీన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2 టైమ్స్ అయితే లోపల నుంచి తీసుకొని లాస్ట్కి నాట్ అయితే వేసుకోవాలి కిందికి. అంతేనండి, ఎంతో ఈజీ ప్రాసెస్ కదా ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫైనల్ లుక్ అనేది మీకే కనిపిస్తుంది, ఎంత బాగుందో తెలుస్తుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి ఎలా ఉందనేది. థ్యాంక్ యూ అండి. బీడ్స్ అయితే నాకు తులం 15 రూపీస్ పడిందని, ఈ ఫ్లవర్స్ కూడా 15 రూపీస్ అయితే తీసుకున్నారు. థ్రెడ్ ఏమొచ్చి 20 రూపీస్. మీ దగ్గర ఎంత కాస్ట్ ఉందో చెప్పండి, రీజనబులేనా కాదో కామెంట్ చేయండి. నాకు ఓవరాల్గా అయితే 70 రూపీస్ పడిందండి. 70 రూపీస్కి నాకు శారీ మొత్తం అయిపోయిందండి. శారీ ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను. ఇలాంటి మోడల్స్ నేను చాలా వేస్తూ ఉంటాను కాబట్టి మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.